ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ, తమిళనాడు లాంటి చాలా గవర్నమెంట్స్ ఇప్పటికే బ్యాన్ నోటీస్ అయితే ఇచ్చాయన్నమాట ఈ డ్రగ్ కి సంబంధించి. ఇది వచ్చేసి కోల్డ్ డ్రిఫ్. చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో మనం కామన్ గా అయితే చూస్తూ ఉంటాం. కానీ ఈ ఒక్క డ్రగ్ వల్లే మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో చాలా మంది పిల్లలు అయితే చనిపోయారన్నమాట. నార్మల్ గా ఇది తమిళనాడులో తయారైంది. సో దీని బ్యాచ్ నెంబర్ వచ్చేసరికి SR13 మే 2025 లో అయితే తయారైంది. 2027 వరకు అయితే దీని ఎక్స్పైర్ డేట్ అయితే ఉంటుందన్నమాట. పిల్లలకి జ్వరము, దగ్గు వచ్చినప్పుడు దీన్ని అయితే వాడతారు. సో దీంట్లో పారాస్టమాల్ కూడా కలిసి ఉంటుంది. ఇది అడల్ట్రేషన్ కి అయితే గురైంది అనమాట. దీంట్లో డై ఇథైలిన్ గ్లైకోన్ అనే టాక్సిక్ సబ్స్టెన్స్ 48% ఉంటుందంట. సో దీని వల్లే కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి చిన్న పిల్లలు అయితే చనిపోతున్నారు. ఇప్పటికే చూసుకుంటే మనకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ, కేరళ, తెలంగాణ లాంటి అన్ని స్టేట్స్ లో ఇదైతే బ్యాన్ అయ్యింది. సో ఇంకా మనకు ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ఇది కామన్ గా తెలియక చాలా మంది వాడుతుంటారు. కాబట్టి మీరు ఇలాంటివి తీసుకునే ముందు బ్యాచ్ నెంబర్ అనేది చెక్ చేయండి. సో బెటర్ బ్రాండ్ అయితే తీసుకోండి. సో ఇప్పటికే చాలా గవర్నమెంట్స్ అయితే దీన్ని బ్యాన్ చేస్తున్నాయి. సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్లో కానివ్వండి, మీ పక్కింట్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.